ప్రభు అయిన యేసుక్రీస్తునందు మీ అందరికీ శుభములు. యెషయా గ్రంథం 43వ అధ్యాయము 19వ వచనం. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, అది ఇప్పుడే మొలుచును, మీరు దానిని ఆలోచింపరా. నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, దాన్ని ఆలోచింపరా. నేను అరణ్యములో త్రోవను కలగజేయవాడును, ఎడారిలో నదులను పారు చేయవాడును. అరణ్యంలో త్రోవ కలగజేస్తాను, ఎడారిలో నదులను కలగజేస్తాను. మహాసృష్టికర్త అయిన దేవుడండి. ఆయన జ్ఞానానికి మితి ఉందా? ఈరోజు దేవుడు మనల్ని అడుగుతున్నాడు, నీవు ఏ స్థితిలో ఉన్నావు? నీ స్థితి ఏమిటి? నీ ఆలోచన ఏమిటి? నీ గమ్యం ఏమిటి? నీ గురి ఏమిటి? దేవుడు అడుగుతున్నాడు. నేను ఉన్నానని నీవు ఎరుగుదువా? ఎడారిలో నదులు పారు చేస్తాడండి. ఎడారిలో నదులు, అరణ్యంలో త్రోవను కలుగజేస్తాడు. ఆయన పరిశుద్ధుడు. చూడండి, వధువు లాగా ఉండాలని ఆయన ఆశపడుతున్నాడు. వధువు సంపూర్ణంగా యేసయ్యని ఉండాలని, యేసయ్యతో ఉండాలని, యేసయ్యలాగా ఉండాలని. అన్నీ తెలుసని నువ్వు అనుకోవద్దు. నాకు తెలుసు అని నువ్వు అనుకోవద్దు. నాకు 100 ఎకరాలు పొలం ఉంది నువ్వు అనుకోవద్దు. 200 కొబ్బరి తోట ఉంది, 400 మామిడి తోట ఉంది నువ్వు అనుకోవద్దు. 10 సంఘాలు ఉన్నాయని నువ్వు అనుకోవద్దు. నా స్థితి మించిపోయిందని నువ్వు అనుకోవద్దు. వధువు లాగా నువ్వు ఉండాలి అంటే సర్వలోకమును గురించి చింత నీకు ఉండాలి. నీ ఆలోచన, నీ ప్రార్థన విధానాన్ని పెంచుకోవాలి. నీ ఆలోచన, నీ ఊహలు, నీ తలంపులు అన్నీ మార్చుకుంటే నువ్వు వధువు స్వరూపంలోకి వస్తే దేవుడు బడా నమ్మకమైన మంచి దాసుడు అంటాడు. చూడండి 27వ అధ్యాయం 14వ అధ్యాయం 27వ వచనంలో, నుంచి నా దేశములో అశూరును సంహరింతును, నా పర్వతముల వద్ద వాని ఆనగదొక్కుదును, వాని కాడి జనము మీద తొలగిపోవును, వాని భారము వారి భుజముల మీదించి తొలగించబడును. సర్వలోకమును గురించి నేను చేసిన ఆలోచన ఇదే కదా, జనాలందరి మీద చావబడే బాహు ఇదే కదా. సైన్యములకు అధిపతి యెహోవా దాన్ని నియమించును, రద్దుపరచగలవాడెవడు? దాని బాహువు చాచి నవాడు ఆయనే, దాన్ని తిప్పగలవాడెవడు? సర్వలోకమును గురించి ఆయన చేసిన ఆలోచన ఏమిటి? సర్వలోకమును గురించి ఆయన ఏం చెప్తున్నాడు? సైన్యములకు అధిపతి యెహోవా నియమించును, రద్దుపరచగలవాడెవడు? ఆలోచనలు మారాలి. కాండాల గురించి ప్రార్థించాలి. అంత్యకాలం వచ్చేసింది, సమయము సమీపంగా ఉంది. దినములు చెడ్డవి కనుక జాగ్రత్తగా మనము ఆలోచన విధానం మారాలి. కాండాల గురించి ప్రార్థన చేయాలి, రాష్ట్రాల గురించి ప్రార్థన చేయాలి, భాషల గురించి ప్రార్థన చేయాలి,
నశించిపోతున్న వారి కొరకు ప్రార్థన చేయాలి, బూడిదలో కూర్చోవాలి, ప్రార్థన చెయ్యాలి. యోబు తన జీవిత కాలాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. యోబు యొక్క ఆలోచన విధానము, నేను నీతిమంతుణ్ణి ఇదే ఆలోచనలో ఉన్నాడు. నువ్వు నీతిమంతుడు కాదు నాయన, దేవుడు కృప నీ మీద ఉన్నది. అంతకు నువ్వు ఊజు దేశం అంతటి మీద నువ్వు గొప్పవాడిగా ఉన్నావు. నీ ఆలోచన విధానము నీతిమంతుడు అనుకోండి. నీ నీతిమంతుడు అంటే నీ నీతి మురికి గుడ్డల వలె ఉన్నాయి. కానీ దేవుడు అంటున్నాడు, పరీక్షించిన తర్వాత నేను నీళ్ళని బట్టల మూట కట్టినప్పుడు నువ్వు ఉన్నావా? ఈ భూమికి పునాది వేసినప్పుడు నువ్వు ఉన్నావా? మకరములు చేసినప్పుడు నువ్వు ఉన్నావా? ఎక్కడా అని అడుగుతున్నాడు. ఆయన అడుగుతాడండి, వాక్యం ద్వారా మాట్లాడతాడండి, నిన్ను నెమ్మది చేస్తాడండి. ఆయన సర్వ సృష్టికర్త. మీ ఊహలు మారాలి, మీ తలంపులు మారాలి, మీ ఆలోచనలు మారాలి, మీ ఉద్దేశాలు మారాలి, మీ స్థితిగతులు మారాలి. కాండాల గురించి ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసేది ప్రతి ఒక్కటి జరుగుతుంది. నిరాశ, నిస్పృహ, నువ్వు ఖాళీ అయిపోతావు, ఎంటీ అయిపోతావు, నీ పరిస్థితులన్నీ తారుమారైపోతాయి. అలా చేసేది అపవాది. అపవాదిని ఎదిరించండి, వాడి మీ దగ్గర నుంచి పారిపోను. ప్రార్థన చేసుకుంటాం. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, వధువు ఎలా ఉండాలో మాకు నేర్పించావు. సర్వలోకముల గురించి మేము ఆలోచించాలని, నా దేవుడు ఏమైతే ఆలోచించి ప్రాణం పెట్టాడో ఆ ప్రాణం పెట్టిన మనం కూడా వధువులాగా ఉండాలని, నన్ను కనినవాడు నాకు భర్త అయి ఉన్నాడని, ఆత్మనిచ్చాడని, ఆత్మ కార్యాలు చేయాలని, శరీర కార్యాలు నెరవేర్చడానికి మనము ముందుకు వెళ్ళకూడదని, ఆత్మానుసారంగా నడుచుకోవాలని, ముందర ఆత్మకార్యాలు చేయండి. శరీర హీచ్చులు నెరవేర్తురు. శరీర హీచ్చుల్ని నెరవేర్చాలంటే ఆత్మకార్యంలో మనం వెనుకున్న వాటిని మరిచి ముందున్న వాటి కొరకు ఎగిరిపడాలి. దేవుడు ఆత్మతోనూ సత్యముతోనూ మనల్ని పరిశుద్ధపరుస్తున్నాడు, పవిత్రపరుస్తున్నాడు. ఆయన పరిశుద్ధుడు, మనల్ని పరిశుద్ధుడిగా చేస్తున్నాడు. మనల్ని పరిశుద్ధుడిగా ఉండమంటున్నాడు, పరిశుద్ధంగా చేస్తానంటున్నాడు. ఆయన మన మీద శుద్ధ జలములు జల్లుతున్నాడు, నూతన ఆత్మను ఇస్తానంటున్నాడు, నూతన ఉదయం మీకు ఇస్తానంటున్నాడు. పరిశుద్ధుడా, వధువులాగా మేము ఉండాలి నాయన. ఈరోజు పాఠము, నాయన ఎడారిలో నదులు పారజేస్తావు, అరణ్యములో త్రోవను కలగజేస్తావు. నీకు స్తోత్రాలు ఘనత మహిమ ప్రభావాలు నీకే చెల్లిస్తున్నావు తండ్రి. ఆమేన్.